మరిన్ని అప్డేట్స్ చూద్దాం. ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యారు. కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర సంపదను నాడు తాడేపల్లి పెద్దలకు దోచిపెట్టిన వెంకటరెడ్డిని ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే ఆయన పట్టుబడ్డారా లేక లొంగిపోయారా అనేదే పెద్ద ప్రశ్న. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు వెంకటరెడ్డిని ఈ తెల్లవారుజామున బెజవాడకు తీసుకువచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం లోపు కోర్టులో ప్రవేశపెట్టి విచారణ నిమిత్తం ఆ తర్వాత కస్టడీకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. కాకపోతే ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నారు. సో ఆయన అరెస్ట్ అయ్యారా లేకపోతే లొంగిపోయారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఎండి వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున ఆయన విజయవాడకు తీసుకొచ్చారు. విజయవాడ ఏసీబీ కార్యాలయంలో ఆయన ఉంచారు. అక్కడి నుంచి ఈ రోజు ఉదయం కోర్టు ప్రారంభమైన వెంటనే ఆయన్ని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారమే సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా వెంకటరెడ్డి సుమారు 2,566 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు అని చెప్పి దీనివల్ల ప్రభుత్వం 2,566 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లింది అని చెప్పి కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే గనుల శాఖ మాజీ డైరెక్టర్ గా కూడా ఇన్ఛార్జ్ గా ఉన్న వెంకటరెడ్డిని పోలీసులు ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేయాలి అని చెప్పి నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే అది తప్పించుకునేందుకు ఆయన ప్రయత్నించారు. దీంతో వెంకటరెడ్డిని పోలీసులు ఏసీబీ అధికారులు నిన్న హైదరాబాద్ లో అదుపులో తీసుకున్నారని సమాచారం అందింది. అయితే ఆయన లొంగిపోయారని కూడా ప్రచారం జరుగుతుంది. అసలు విషయం ఏమిటంటే ఆయన లొంగిపోకపోతే మాత్రం ఆయనకు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనని, లేని పక్షంలో మాత్రం ఆయన అరెస్ట్ చేసి తీరుతాము అని చెప్పి కూడా ఆయనకు బంధువుల ద్వారా ఆయనకు హెచ్చరికలు పంపారు. ఈ నేపథ్యంలోనే ఆయన దేశం దాటి వెళ్లారు అని చెప్పి సముద్ర మార్గం ద్వారా షిప్ లో వెళ్లారు అని కూడా ప్రచారం జరిగింది. దీంతో వెంకటరెడ్డి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులు హెచ్చరించడంతో వెంకటరెడ్డిని హైదరాబాద్ వచ్చారు అని తెలిసింది. అధికారులకు తెలిసి హైదరాబాద్ వచ్చారు అని కూడా సమాచారం అందుతుంది. దీంతో వెంటనే ఏసీబీ అధికారులు ఆయన్ను హైదరాబాద్ లోనే అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఆయన విజయవాడకు తీసుకొచ్చారు. విజయవాడలో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు చేయించి ఆ తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అనంతరం ఆయన్ను కస్టడీకి తీసుకోవాలి అని కూడా ఏసీబీ అధికారులు నిర్ణయించారు. కస్టడీ పిటిషన్ కూడా ఈ రోజు ఏసీబీ అధికారులు ఫైల్ చేసే అవకాశం ఉంది. అయితే ఆయన అవినీతి నిరోధక చట్టం కిందలోని పలు సెక్షన్ల కింద ఇప్పటికే ఆయనకు పై కేసులు కూడా నమోదు చేశారు. నీలిమ. థ్యాంక్ యూ రామారావు.